Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 152. కర్ణ దక్ష దగ్గరకొచ్చి, ఏంటి పిల్లలకి పాలు తాగించలేదు, బ్రేక్‌ఫాస్ట్ కూడా అమ్మ తినిపించింది. ఏమైంది నీకు, ఒంట్లో బాగోలేదా అనగానే దక్ష అతని వైపు ఒక చూపు చూసి, ఏం మాట్లాడకుండా మధ్యాహ్నం భోజనానికి టమాటాలు కట్ చేస్తూ ఉంటే, నిన్నే అడుగుతున్నాను ఏం మాట్లాడవేంటి అనగానే, నేను చెప్పాను కదా మీ పిల్లలకి వెంటపడి మరీ బలవంతంగా రాక్షసిలాగా నేనేమీ పాలు తాగించను అని. వాళ్ళు కూడా ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో చూడండి. షాప్‌కి వెళ్లి ఒక 10 డబ్బాలు చాక్లెట్లు, ఒక 100 చిప్స్ ప్యాకెట్స్, కుదిరితే పిజ్జాలు, బర్గర్‌లు కూడా తీసుకొచ్చి ఇవ్వండి. అవి తిని చాలా హెల్తీగా తయారవుతారు అని వెటకారంగా చెప్పడంతో అయోమయంగా చూసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. వసుంధర కొడుకు చేతిని పట్టుకుని పక్కకి తీసుకెళ్లి, అది ఉదయం లేచినప్పటి నుంచి మూడీగానే ఉంది. మీరిద్దరేమైనా గొడవ పడ్డారా అని అడిగింది. ఏం గొడవ కాలేదమ్మా అని అంటూ ఉంటేనే రాత్రి జరిగిన డిస్కషన్ గుర్తొచ్చి తల పట్టుకోవడంతో ఏమైందిరా అనగానే ఏం లేదమ్మా అని ఇబ్బందిగా చెబుతుంటే, నువ్వలా తల పట్టుకున్నావంటేనే ఏం జరిగిందో అర్థమైంది. ముందేం జరిగిందో చెప్తావా లేదా అనగానే దాంతో ముందు రోజు జరిగిందంతా చెప్పడంతో నిజమే, నేను కూడా ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అవును, అది ఇల్లంతా పిల్లలకి పాలు తాగించడానికి, భోజనం తినిపించడానికి పరుగులు పెడుతుంటే నువ్వెప్పుడూ హెల్ప్ చేయలేదు. నేను తినిపించేటప్పుడు మాత్రం పిల్లల్ని ఎత్తుకున్నావు. అందుకే దక్షకి కోపం వచ్చింది. ఉదయం, మధ్యాహ్నం వాళ్ళు దాన్ని పరుగులు పెట్టిస్తూనే ఉంటారు. రాత్రి మాత్రం నువ్వుంటావు కాబట్టి ఎలాంటి అల్లరి చేయకుండా భోజనం చేస్తారు అని వసుంధర కొడుకుని కోపంగా చూసింది. అమ్మా! ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పలేక చచ్చిపోతున్నాను. నీకు వయసు పైబడింది కాబట్టి, పైగా ముగ్గురు పిల్లలకి తినిపిస్తున్నావు కాబట్టి పిల్లల్ని ఎత్తుకున్నాను. అంతేగాని దాని మీద ప్రేమ లేక కాదు, అది కష్టపడుతుంటే చూస్తూ ఉండిపోవాలని కాదు అనగాని, అలా అని నీకు నువ్వు సర్ది చెప్పుకున్నా, అవతల వాళ్ళకి సర్ది చెప్పినా, చూసేవాళ్ళకి దక్ష అర్థం చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది అనగాని, ఇప్పుడేం చేయాలమ్మా అని అడగడంతో వసుంధర బాగా ఆలోచించి, పిల్లల్ని, మీ నానమ్మ, తాతయ్యని, మీ నాన్నని, ధాత్రి, వరుణ్ అందరినీ తీసుకుని నేను గుడికి వెళ్తాను. దక్ష మాత్రం ఇంట్లో ఉండేలా చూసుకుంటాను. ఎన్ని కష్టాలు పడతావో, నా కోడలి కాళ్ళు పట్టుకుంటావో, గడ్డం పట్టుకుంటావో నాకు తెలీదు. తను మాత్రం సాయంత్రం వచ్చేసరికి నవ్వుతూ ఉండాలి. లేదంటే తన్నులు తింటావు అనగానే, ఆ పని చేయి మమ్మీ, నేను చూసుకుంటాను అన్నాడు కర్ణ. దక్ష లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అందరిని పిలిచి కర్ణకి, దక్షకి మధ్యలో వచ్చిన మిస్‌అండర్‌స్టాండింగ్ గురించి చెప్పి ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి గుడికి వెళ్ళాలని వసుంధర చెప్పడంతో నిజమేనే, నువ్విచ్చిన ఐడియా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం. ఈ టైంలో గుడికి వెళ్తున్నామంటే నీ కోడలు చచ్చినా నమ్మదు. పైగా మనల్ని పిచ్చి వాళ్ళని చూసినట్టుగా చూస్తుంది అనగానే, నిజమే అత్తయ్య, నేనంత దూరం ఆలోచించలేదు. పైగా ఈ వెధవ కూడా కాస్త తొందరగా చెప్పాల్సింది అనగానే, ఉదయం నుంచి నీ కోడలు డల్‌గా ఉండడం చూశాను అన్నావు. అప్పుడే దాన్ని గాని, వాడిని గాని కనుక్కొని ఉంటే, ఈ పాటికి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది కదా అని బామ్మ అనగానే, ఒక్కొక్కసారి అది అలా డల్ అయిపోతుంది. అందుకని నేనే పట్టించుకోలేదు అని అంది వసుంధర.
దాంతో కోడలి తల మీద ఒక మొట్టికాయ వేసి కోడల్ని ప్రేమగా చూసుకోవడం అంటే నగలు కొనివ్వడం, చీరలు కొనివ్వడం, వంటల్లో సహాయం చేయడం కాదు. ఇలా బాధపడుతున్నప్పుడు ఆరా తీయడం కూడా. అనగానే ఇకపైన అలాగే చేస్తానులే అత్తయ్య అనగానే ఏం చేస్తావు? వాళ్ళ పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. నేను చెప్తే గాని నీకు అర్థం కావడం లేదు అని అంది. దాంతో వసుంధర మూతి ముడుచుకుంటే అబ్బా మీరిద్దరు గొడవ పడ్డం కాదు. అక్కకి, బావకి మధ్య ఉన్న గొడవ ఎలా సార్ట్ ఔట్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి అని ధాత్రి అనగానే గుడి ఐడియా ఫ్లాప్ అయింది. పోనీ ఏదైనా గుడిలో హరికథ చెబుతున్నారు అని చెప్తే అని అనగానే బామ్మ, తాతయ్య, అత్తయ్య, మామయ్య వాళ్ళు వెళ్తున్నారంటే అక్క నమ్ముతుంది. నువ్వు నేను వెళ్తున్నావంటే విచిత్రంగా చూస్తుందని ధాత్రి వరుణ్‌తో అనగానే ఒక పని చేద్దాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి మనిద్దరం పిల్లల్ని తీసుకుని వెళ్దాం. బామ్మ వాళ్ళు హరికథ చెబుతున్నారని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. ఇక మిగిలేది సిస్టర్, అన్నయ్య కదా అనగానే వరుణ్ ఇచ్చిన ఐడియా బావుంది కదా అమ్మమ్మ అని అంది ధాత్రి. అవును అని అందరూ అదే ఐడియా ఫైనల్ చేసుకుంటే, ఈ పక్క ఊర్లోనే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళుంటారు. అక్కడ ఫంక్షన్ ఉంది మేము వెళ్తున్నాం అని దక్షకి వినిపించేలా వరుణ్ చెప్పడంతో, దక్ష బయటికి రాగానే అక్క పిల్లల్ని ముగ్గురిని నేను తీసుకుని వెళ్తాను అనగానే నువ్వు ఒక్కరిని మేనేజ్ చేయడమే కష్టం. ముగ్గురిని ఎలా చూసుకుంటావు? పిల్లల్ని వదిలేసి వెళ్ళు నేను చూసుకుంటాను అనగాని అమ్మో పిల్లలుంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కుదరదు అనుకుంటూ పర్వాలేదు లెక్క పిల్లలు తీసుకురమ్మని వరుణ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పాడట. త్రివేణిని మాత్రమే తీసుకువెళ్తే అక్షర గొడవ చేస్తుంది కదా, అందుకే దాన్ని దక్షిగాడిని కూడా తీసుకువెళ్తాము అని అంది ధాత్రి. సరే నీ ఇష్టం కానీ ఎక్కువగా అల్లరి చేస్తే మీ బావకి ఫోన్ చేయి తీసుకొస్తాడు అనగానే సరే అక్క అని చెప్పి వరుణ్, ధాత్రి హమ్మయ్య అనుకుంటూ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక బామ్మ, తాతయ్య, వరుణ్ వాళ్ళ అమ్మ, నాన్న, వసుంధర, విశ్వనాథ్ మిగిలిపోవడంతో వాళ్ళు కూడా రెడీ అవ్వడం చూసి మీరెక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో మరేం లేదే పక్క వీధిలో హరికథ చెబుతున్నారంట. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు విన్నాం. మళ్ళీ ఇన్నాళ్ళకు కుదిరింది. అందుకే అత్తయ్య వాళ్ళతో వెళ్ళాలని అనుకుంటున్నాం అని వసుంధర చెప్పగానే నేను కూడా తెలుగు పుస్తకాల్లో చదవడమే. ఎప్పుడూ వినలేదు. నేను కూడా వస్తానత్తయ్యా అని దక్ష అనగానే గతుక్కుమన్నారు అందరూ. ఒకరినొకరు చూసుకోవడం చూసి ఏంటి నేనొస్తానంటే అందరూ ఒకరినొకరు చూసుకుంటారు అనగానే వసుంధర ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకపోతే నన్ను తీసుకెళ్లడం ఇష్టం లేదా అత్తయ్య అని దక్ష అనగానే చీచీ అలా కాదే హరికథ మా కాలం నాటి వాళ్ళకి అలవాటు. కానీ మీ కాలం వాళ్ళ బోర్ కొడతారు. ఏమంత ఎంజాయ్ చేయలేవు. హాయిగా ఇంట్లో నీడ పట్టున ఉండు అని వసుంధర చెప్పడంతో అవునా అయితే పర్వాలేదులే మీరే వెళ్ళండి అని చెప్పింది దక్ష. దాంతో హమ్మయ్య అనుకుంటూ ఆరుగురు వెళ్ళిపోవడంతో కర్ణ హాల్లో కూర్చోవడం చూసి అతనితో మాట్లాడకుండా బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి నుంచి మాట్లాడకుండా తెగ అల్లాడిస్తున్నావంటూ ఆమెని భుజాల మీద ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్తుంటే దించండి నేను మీతో మాట్లాడను అసలు మీతో మాట్లాడడమే నాకు ఇష్టం లేదు అని అంటున్నా వినిపించుకోకుండా తీసుకెళ్లాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.